భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం ఓట్లపల్లి వద్ద 2 బైకులపై తరలిస్తున్న 10.4 కేజీల గంజాయిని ఖమ్మం ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు పట్టుకున్నారు. ఖమ్మం చెందిన 3 యువకులు అక్కడ యువతకు రిటైల్గా గంజాయి అమ్మడానికి ఆంధ్రప్రదేశ్ చింతూరు నుంచి ఖమ్మానికి 2 బైకులపై గంజాయిని తరలిస్తుండగా అశ్వారావుపేట ఎక్సైజ్ పోలీసులు, ఖమ్మం ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు దారి కాచి పట్టుకున్నారు. పట్టుబడిన గంజాయి బహిరంగ మార్కెట్లో 2.5 లక్షలు ఉండగా గంజాయిని తరలిస్తున్న 3లో ఒకరు బైక్ వదిలి పారిపోగా గంజాయి సహా 2 యువకులను అదుపులోకి తీసుకుని 2 బైకులు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు డిప్యూటీ కమిషనర్ గారు శ్రీ జనార్దన్ రెడ్డి గారు, అసిస్టెంట్ కమిషనర్ శ్రీ గణేష్ గారి ఆదేశాల మేరకు మనకి ఆంధ్రప్రదేశ్లోని చింతూరు, అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు నుంచి ఖమ్మం పట్టణానికి బైక్ మీద గంజాయి రవాణా అవుతుందని స్పష్టమైన సమాచారం రావడంతో అశ్వారావుపేట ఎస్హెచ్ఓ శ్రీ రాజశేఖర్ గారు, ఎన్ఫోర్స్మెంట్ టీం, ఖమ్మం టీం, నేను మొత్తం కలిసి మనం ఇక్కడ ఓట్లపల్లి దగ్గర రూట్ వాచ్ చేయడం జరిగింది. అయితే చింతూరు నుంచి ఖమ్మం వెళ్తున్న 2 వ్యక్తుల్ని పట్టుకుని వాళ్ళ దగ్గర ఉన్న గంజాయిని సుమారు 10 కేజీల 400 గ్రాముల గంజాయిని మనం సీజ్ చేయడం జరిగింది. 2 బైకులు, ఒక మొబైల్ ఫోన్, వీటిని కూడా మనం స్వాధీనం చేసుకుని సీజ్ చేయడం. దీని వస్తూ వాళ్ళు యాక్చువల్గా అక్కడ చింతూరు దగ్గర దాని కేజీ 1500కి పర్చేస్ చేశారు. ఖమ్మంలో వాళ్ళు అమ్మే వాల్యూ చిన్న చిన్న